హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో రైస్‌లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చేసే స్టైల్‌లో చేసి చూడండి. మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోకుండా ఇంట్లోనే టేస్టీగా చేసుకొని తింటారు. ముందుగా కర్రీ గ్రేవీకి కావాల్సిన మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్‌లో కట్ చేసిన టమాటో ముక్కలు అలాగే 10 జీడిపప్పులు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లా పట్టుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బగారాకు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన 2 బిగ్ ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి. తరువాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుందండి. అప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని, అంటే మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి కారము. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకోండి. అది ఫ్రెష్ పెరుగై ఉండాలి. ఇలా వేసినవన్నింటిని గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మెల్లగా కలుపుకుంటూ మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టి ఉడికించుకోండి. ఇలా కుతుకుతుమని సౌండ్ వచ్చినప్పుడు గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని ఫైనల్ గా కలుపుకొని దించేసుకొని రైస్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. ఈ ఎగ్ కర్రీని మీరు ట్రై చేసి ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.